ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏంటి? అరే ఇక్కడ ఉన్నంత చెప్పు పరిశుద్ధుడివి, మంచిగా ఆరాధన చేసావు, నీకు దేవుడు ఇచ్చిన వర్ధిలను బట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. బట్ ఇక్కడి నుంచి జస్ట్ బయటికి వెళ్ళగానే విత్ ఇన్ 1 hour యూ గోయింగ్ టు కమిట్ మేబీ ఏదో ఒక సిన్ లో నువ్వు కమిట్ అవుతావు. బట్ వాట్ ఇస్ ద యూస్ ఇక్కడ నువ్వు రావటానికి? ఏంటి దానివల్ల ఏంటి ప్రత్యేకత? అర్థమవుతుందా? జస్ట్ స్విచ్ ఆన్. నీ శరీరం ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటది. అసలు తప్పు చేయకపోతే నిజమైన పాపం అంట. నేను పాపిని కాను అనుకోవడమే నిజమైన పాపం అంట. సో అట్లాగే నువ్వు నిజంగా దేవుడు చెప్తున్న అంతరంగ పురుషుడి యొక్క జీవితమును కనుక జీవిస్తే ఇది సత్యము. అందుకే నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఏంటి ఆ సత్యం అనంటే, ఈ శరీరము మనది కాదు, నీలో ఉన్నది నాది, అదే నువ్వు నేను తండ్రి, దానిలో నువ్వు నివసించు, దానితో నువ్వు జీవించు అన్నాడు. కానీ ఓకే, అది పక్కన పెట్టే, నాకు కావాల్సిన ఆదివారం పూట 1 గంట సేపు నేను వచ్చినప్పుడు నన్ను బ్లెస్ చేస్తే చాలు, మిగతా రోజుల్లో నేను నాకు ఇష్టానుసారమైన నా లోకంలో నేను జీవిస్తా. కానీ దేవుడు అంటున్నాడు, అరే ఆ లోకం అంత కాదు అంటున్నాడు. ఆ లోకంలో ఉన్నది ఈ రోజున ఎటు చూసినా లస్ట్ ఆఫ్ ఐస్, అవునంటారా కాదంటారు? లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఎటు చూసినా. అలాగే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటాడు, గర్వంతో కూడిన జీవితం అంటున్నాడు. మరి ఎటు చూసినా అదే ఉన్నప్పుడు దేవుడు అన్నాడు అసలు ఇదంతా మంది కాదు అంటాడు. కానీ ప్రతిరోజు లెగిసిన కాడి నుంచి ప్రతి ఒక్కడు వెళ్ళేది, పాకులాడేది, చేసేది సమస్తము అదే. వాక్యము చెబుతున్నది ఒకటి, మనం అర్థం చేసుకుని నడుస్తుంది ఒకటి. దేవుడు ఇటుంటే సంఘం ఇటుంది. దేవుడికి ఆపోజిట్ గా ఉండాలి, లేదా దేవుడిలోనే ఉండాలి. అవునా? మరి మీరే ప్రశ్న వేసుకోండి, ఎలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని. జీవిస్తే క్రీస్తులో జీవించు, లోకంలో కాదు. లోకం మనది కాదు అని చెప్తున్నాడు. మనది కాని లోకంలో మనం జీవిస్తూ ఇదే నిజమని మనం నమ్ముతున్నాము. ప్రభువు చెప్తున్నాడు, ఆ లోకము నీది కాదు, నాది కాదు, అసలు అది మనదే కాదు అంటున్నాడు. నా లోకం ఎక్కడుందంట? నీలోనే ఉన్నది. అందుకనే కనురెప్పపాటు అంటారు అంట. కనురెప్పపాటు పరలోకం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడే ఉంది. బ్లింక్ అవ్వగానే చీకటి నుంచి వెలుగులోకి జస్ట్ స్విచ్ ఆన్, కనురెప్పపాట్లు స్వర్గంలోకి వెళ్ళిపోయాం, పరలోకంలోకి వెళ్ళిపోయాం.